అందరికీ నమస్తే అండి. ఎద్దుల బండికి నెంబర్ ప్లేట్ కానీ ఎద్దుల బండి నడిపే వ్యక్తికి హెల్మెట్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మన జీవితంలో చూసుందాం, ఇక ముందు కూడా చూస్తామని చెప్పేసి అని అనుకోం కూడా, అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎద్దుల బండికి నెంబర్ ప్లేటు, అది నడిపే వ్యక్తికి హెల్మెట్, ఈ రెండు కూడా అది జరిగే పని కాదు. అయితే సాక్షి యాంకర్ ఈశ్వర్ గడు ఏమంటాడంటే, ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం అన్నాడు ఆయన, కానీ ఇప్పుడేమో ఇసుక టన్నుల లెక్క నమ్మేసుకుంటున్నారు అని ఏదో ఒక పిట్టగా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ పిట్టగా కూడా వినిపిస్తాను చూడండి. ఉచిత ఇసుక ప్రకటన చంద్రబాబు చేయగానే ఎడ్ల బండ్లతో స్టాక్ పాయింట్లకు వెళ్లిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్నా, ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే నాకు హెల్మెట్ లేదని, ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ లేదని ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారన్నా. అరే తమ్ముడు, నాకు హెల్మెట్ ఉంది, నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది, అయినా నాకు ఇసుక ఇవ్వలేదు, వెనక్కి పంపించేశారు. అదేంటన్నా, నువ్వు వాళ్ళ పాలసీ ఫాలో అయ్యావు కదా, నీకెందుకు ఇసుక ఇవ్వలేదు? నాకు హెల్మెట్ ఉంది, నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది. ఈ చెడగత్రేదో జర్నలిస్ట్ అట్టగాడు మాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు చెప్పా, ఒరే ఆడు ఒక స్క్రిప్ట్ రాసి ఇస్తాడు ఎవడో, అది ఎదర మనం పెట్టేసుకుంటూ టెలిప్రాంటర్లో అలా రన్ అవుతూ ఉంటుంది, దాన్ని అలా చదివే మాకరా అని చెప్పేసి నేను బొచ్చుడు సార్లు చెప్పాను నీకు. ఎద్దుల బండికి నెంబర్లు పెట్టి హెల్మెట్ ఏంటి నీ పిచ్చి? కాకపోతే నువ్వు జర్నలిస్టుగా అంటే నువ్వు జర్నలిస్ట్ చదివయ్యావా, కన్నాలు వేసుకున్నాయేవా? ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? సోయుండే మాట్లాడుతున్నావా? ప్రతిసారి ఒక డిబేట్ పెట్టేస్తాడు, ఆ డిబేట్లో నలుగురు బోగ్గాన్ని తీసుకొచ్చేస్తాడు. పైగా మొట్టమొదటి ఈ ఇంట్రో ఒకటి, మొదట ఒక చిన్న పెట్ట కథ, ఆ తర్వాత 10 ప్రశ్నలు. నీకు ఏమన్నా పిచ్చ ఏమైనా ఉందా? నాకు తెలియక అడుగుతున్నా. నీకు లైట్గా పిచ్చ ఉంది కదా, పిచ్చ ఉంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. సరే, ఇంకా మాట్లాడుతున్నావు కదా, ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదు ఒకసారి రా. కానీ నా ఎద్దుల కొమ్ములకు పసుపు రంగు లేదట, అందుకే నాకు పాలసీ వర్తించదని వెనక్కి పంపించేశారు తమ్ముడు. ఇందులో మనం చూడాల్సింది కామెడీ కాదు, పచ్చమూక కర్కసత్వం. కాకపోతే మరేంటి, 1394 రూపాయలకు టన్ను ఇసుక ఇస్తే దాన్ని ఫ్రీ అంటారా? ఎన్నికల్లో చంద్రబాబు ఏం ప్రచారం చేశారు? మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఫ్రీగా ఇసుక ఇస్తామన్నారా లేదా? ఇప్పుడు కండిషన్ ఇసుక ఫ్రీ రా బోకేదవా, ఇసుక ఫ్రీ. నువ్వు వెళ్ళి తెచ్చుకో. నీ దగ్గర బండి ఉందనుకో, ట్రాక్టర్ కానీ లారీ కానీ ఉందనుకో, నువ్వు వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి తెచ్చుకో. కాకపోతే ఏంటంటే అక్కడ లోడ్ చేసే వాళ్ళు మీ అమ్మ మొగుళ్ళు కాదు కదా, ఫ్రీగా చేసి ఇస్తాను నీకు. లోడింగ్కి డబ్బులు ఇవ్వాలా వద్దా? ఆ లోడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఒకవేళ మనుషులు చెప్తే మనుషులకి ఇవ్వాలి. యార్డుల్లో అయితే మనుషులతో లోడ్ చేసే అవకాశం లేదు కాబట్టి మిషన్లు ఉంటాయి, హెటాచీ కానీ జేసీబీ కానీ, వాటికైనా డబ్బులు ఇవ్వాలి కదా లోడింగ్కి. అవేం పుణ్యానికి ఏమి ఇవ్వవు కదా, పుణ్యానికి ఏం చేయరు కదా ఎవరు కూడా. ఇసుక ఫ్రీనేరా, మరి లోడింగ్ డబ్బులు ఎవడెత్తాడు? మీ అమ్మ మొగుడు ఇస్తాడా? ఏరా, ఇసుక ఫ్రీ, ఇసుక ఉచితం అలాగని చెప్పేసి నువ్వు ఎక్కడ కొంప కట్టుకుంటే అక్కడికి నీ కొంప దగ్గర తీసుకొచ్చేస్తారా? అప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక విధానంతో పాటు కొన్ని లక్షల లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కొని పెట్టేసుకోవాలా. కొనేసి దానికి డ్రైవర్లు జీతాలు కూడా పెట్టేసి, అంటే వాళ్ళ ఉద్దేశం అదేమాట. కానీ పెచ్చుందా? మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? నువ్వు వెళ్ళి ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళు, ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి ఇసుకకి నీ దగ్గర ఇసుక డబ్బులు తీసుకోరు. ఎవరైతే లోడ్ చేస్తున్నారో, ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు. టన్నుకి ఎంత, యూనిట్ లెక్కని తీసుకుంటారు. ఒక ట్రాక్టర్ ఉందనుకో, 4 టన్నులు వచ్చేది ఇంచుమించు, యూనిట్కి ఎంత లేదంటే టన్నుకి ఎంత. ఎక్కడైనా జరిగేది అదే. 2017-18లో కూడా ఈ పాలసీ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చేసాడు కానీ, జేపీ సంస్థ అని చెప్పి తీసుకొచ్చి ఇంకో సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టేశాడు. కానీ అప్పుడు ఏకంగా నువ్వు చెప్తున్నావు కదా 1300, 1200 అని చెప్పేసి, దానికి 2 ఇంకా ఎక్కువే తినేసాడు. దానికి 2 ఇంకా ఎక్కువే తినేసాడు. అది కూడా చెప్తాను చూడు, వినిపిస్తా. సప్లై అంటున్నారు. ఆ కండిషన్ ఖరీదు ఎంతో తెలుసా? టన్నుకు 1394 రూపాయలు. మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకను అమ్మేవారు. అప్పుడు టన్ను ఇసుక ధర ఇంత ఉందా అంటే లేనే లేదు. చెప్పాలి ఇక్కడ, అదే చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జర్నలిస్టం కదా, అప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత. ఇగో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక టన్ను ఎంత ఉండేది, ఇగో ఇప్పుడు ఇంతకు అమ్ముతున్నారు. సరే విష ప్రచారం చేస్తున్నారు కదా, పోనీ అదనగా సరే ప్రాపర్గా చేయండి. ఇగో జగన్మోహన్ రెడ్డి ఇంతకు అమ్మేటి టన్ను, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు అమ్ముతున్నారు. ఇంత ఉండేది కాదు, చెప్పించి కొడతాను ప్రేతలాగా. నాకు నీ గురించి ఎక్కడంటే మండిపోద్ది, లేనిది ఉన్నట్టుగా మాట్లాడతావు, అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతావు, ఒక్క మాట వాస్తవం ఉండదు.
ఒక్క మాట వాస్తవం ఉండదు. ఇప్పుడు క్లియర్గా నువ్వు చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వు ఏదైతే విషప్రచారం చేస్తూ 1300 రూపాయలకి అమ్ముతున్నారని చెప్పేసి నువ్వు విషప్రచారం చేస్తున్నావో, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత కమ్మేరు టన్ను అనేది కూడా నువ్వు చెప్పాలి కదా. ఎంత ఉండేది కాదులే, మరి ఎంత ఉండేది? ఒక ఫిగర్ అయితే నీకు తెలిసి ఉండాలి కదా, జర్నలిస్టు కదా. రెండు బేరీజీ చేసుకునే కదా చెప్పాలా. ప్రజల ముందు ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో జగన్మోహన్ రెడ్డి టన్ను ఎంత కమ్మాడు, 1500కి అమ్మాడా, 2000కి అమ్మాడా, లేదంటే సంస్థలకు కట్టబెట్టేసి లారీలకు వేలకు తినేసాడా? సో అది చెప్పు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడైనా సరే సొంతంగా వాహనం తీసుకెళ్ళి ఇసుక రీచ్లోకి ఒక్క లారీ కానీ ఒక్క ట్రాక్టర్ కానీ ఇసుక తెచ్చిన పాపాన పోలేదు. ఆ అవకాశం ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి. ఇవ్వలా. ఇచ్చాడా? 5 ఏళ్ల కాలం పాటు అలా ఎప్పుడైనా చూసావా? మేము గతంలో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఉదాహరణకి పల్లెటూర్లు అనుకో, ఉదాహరణకి చెప్తున్నాను నీకు. ఆ ఊర్లో ఖచ్చితంగా ప్రతి ఊర్లో 4 ట్రాక్టర్లో లేదంటే 2-3 ట్రాక్టర్లు ఖచ్చితంగా ట్రాక్టర్లో లారీలో ఉంటాయి. ఆ ఊర్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకో, ఆ ట్రాక్టర్ ఎవరైతే ఉందో అతని దగ్గరికి వెళ్ళి ఎలాగో వరుసలు ఉంటాయి. లేదంటే బాబు నాకు ట్రాక్టర్ ఇసుక కావాలమ్మా, నాకు రేపో ఎల్లుండో స్లాబ్ ఉందంటే ఆ ట్రాక్టర్ యజమానే డైరెక్ట్గా ఇసుక ర్యాంపులోకి వెళ్ళి అప్పుడు కూడా కూలీలకే ఆ లోడింగ్ ఛార్జీలే కట్టి దాంతోపాటు ట్రాక్టర్ కిరాయితో పాటు ఎంత అవుద్ది, ఒక ట్రాక్టర్కి ఎంత అవుద్ది అని చెప్పేసి ఒక రేటు చెప్పేవాడు. ఆ రేటు ప్రకారం అతనికి నచ్చిందనుకో వేయించుకునేవాడు, లేదనుకో ఒక 500 అటు ఇటు బేరం ఆడుకునేవారు. ట్రాక్టర్ యజమాని ఏమనుకుంటాడో, ట్రాక్టర్ యజమాని కానీ లారీ యజమాని కానీ ఏమనుకుంటారో, నాకు కిరాయిలో 10 రూపాయలు ఎక్కువ మిగలాలని అనుకుంటాడు. ఓ 10 రూపాయలు ఎక్కువ చెప్తే చెప్పుండొచ్చేమో. అంతే, కేవలం కిరాయికి మాత్రమే రేటు, దాంతోపాటు లోడింగ్కి. జగన్మోహన్ రెడ్డి అధికారులు అవకాశం లేదు కదా, అలా ఎక్కడ జరగలేదు కదా. అసలు అన్నీ మీరే కదా, అంతా ప్రభుత్వందే కదా. తన అనుకూలమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, తన చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టపెట్టేశాడు కదా. వాళ్ళే రేటు నిర్ణయించేశారు కదా, వాళ్ళే ఫిక్స్ చేస్తారు కదా రేటు. లారీకి 30,000, లారీకి 40,000. 5 యూనిట్ల బండి 10 టైర్ బండి వేయించుకోవాలంటే 40,000 రూపాయలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. 40,000 రూపాయలు పైనే. మరి వాళ్ళు వచ్చి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేసేది? ఇసుక రీచుల్లోకి ఎవరైనా సామాన్యుడు అడుగు పెట్టగలిగాడా మీ హయాంలో? మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదు. అంతా సింగిల్ హ్యాండ్ అన్నమాట. మొత్తం దోచేయాలనుకున్నాడు, దోచేసాడు. ఇవాళ మీరు పాఠాలు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రేట్ల గురించి చెప్పట్లా. దీంట్లో కూడా విష ప్రచారమే. వెళ్ళి ఒకసారి రీచ్లో చూడు ఎంత పడుతుందో, ఏంటి టన్ను ఎంతకి ఇస్తున్నారు అనేది. ఇసుక ఉచితం. ఆ లోడింగ్కి వీటికి ఛార్జీలు తప్పితే ఇసుక ఉచితమే, పనికిమాలి. ఇలాంటి విష ప్రచారాలు చేస్తేనే మా చేత తిట్లు తినేది నువ్వు. కాబట్టి ఈ విష ప్రచారాలు మానేస్తే నీకు బ్రహ్మాండంగా ఉంటుంది, నీకే మంచిది. లేదంటే ప్రతిసారి మా ఊటలతో తెప్పించుకోవాలి, మాలాంటి వాళ్ళతో తిట్లు తినాలి నువ్వు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితే. చాలా సందర్భాల్లో చెప్పాం, విష ప్రచారాలు చేయమాకంటారా, ఉన్నదన్నట్టుగా చెప్పంటారా అంటే ఉన్నదన్నట్టుగా చెప్పరు. దానికి మళ్ళీ అదోళ్ళారా.